శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన సౌరభం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటికి వెళ్దాం రా సంజు అన్నాడు వసంత్. సంయుక్త లేచింది. జీవితంలో వసంత్ పక్కన ఉంటే ఈ కష్టం తనని ఏమంతగా భయపెట్టడం లేదు. ఇంటికి వచ్చేసరికి విమలమ్మ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని, ఎక్కడికి వెళ్ళావురా వాసు? నీకోసం పోలీసులు 2 సార్లు వచ్చి వెళ్ళారు. నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలి అన్నారు అంది భయంగా. వసంత్ వెళ్తుంటే సంయుక్త, నేను వస్తున్నాను అంది. నువ్వొద్దు, నేను వెళ్ళొస్తాను అన్నాడు వసంత్. కష్టమైనా సుఖమైనా కలిసే అంది సంయుక్త. ఆ మాటలు నవ్వుతూ అనాలని ప్రయత్నించింది, కానీ నీళ్లు ఉబికి వచ్చేశాయి. 1 రోజులు గడిచాయి. భానుమతి తెలిసిన వాళ్ల ద్వారా బెయిల్ ఇప్పించి సౌందర్యని విడుదల చేయించి తనతో తీసుకువెళ్ళింది. సంయుక్తకి ఇంట్లో డబ్బుకి విపరీతమైన కష్టంగా ఉంది. తన కొడుకు కాకుండా దివ్య ఇద్దరికీ పాల సంగతి చూసిన తర్వాతనే తమ భోజనం. వసంత్ నిత్య ఖర్చులకి, ఫ్లాట్కి కట్టడానికి ఎక్కడెక్కడో అప్పు తెస్తూనే ఉన్నాడు. విమలమ్మ, నాకీ పూట ఏకాదశి, పౌర్ణమి అంటూ వీలైనన్ని రోజులు ఉపవాసం చేస్తోంది. పెద్ద ప్రాణం, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంట్లో 2 పసిపిల్లల పని. ఎంత కష్టం ఉన్నా తన పిలుపుకి, తన స్పర్శకి స్పందించి హుషారుగా కాళ్ళు చేతులు కదిపే దివ్యను చూస్తుంటే సంయుక్తకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రాత్రివేళ దివ్య లేచి ఏడుస్తుంది. వసంత్ విసుక్కోడు. ఎత్తుకొని భుజాన వేసుకొని నిద్రపుచ్చుతాడు. దివ్యకి కళ్ళు లేకపోవడం ఒక్కటే తప్ప మిగతా చేష్టలన్నీ చురుకుగా ఉన్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు ఎవరన్నది ప్రశ్న కాదు. ఈ ప్రపంచంలో పెద్దవాళ్లంతా పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన వాళ్లే. భగవంతుడు తాను ప్రతి చోట ఉండి పిల్లల్ని చూడలేడు కాబట్టి ఈ ప్రపంచంలో తల్లుల్ని సృష్టించి ఆ బాధ్యత అప్పగించాడట. వసంత్, సంయుక్త ఈ మాటలు ఒకరికి ఒకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సంయుక్త 2 పిల్లల్ని ఆడిస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విమలమ్మ వెళ్ళి తలుపు తీసింది. సంయుక్త ఉందా అని అడుగుతున్నారు. సంయుక్త పరిచితమైన ఆ గొంతు వినగానే వెళ్ళి చూసింది. ఎదురుగా మాధవరావు గారు. బాగున్నావా సంజు అడిగాడు ఆయన. రెండంకుల్ అంది సంయుక్త. ఆయన వచ్చి కూర్చున్నాడు. దివ్య, సౌందర్యల సంగతి మాట్లాడాడు. ఆయనకు కాఫీ ఇవ్వటానికి కూడా పాలు లేవు. ఇంట్లో విమలమ్మ నిమ్మకాయ చెక్క పిండి అడుగున పంచదార డబ్బాలో నీళ్లు పోసి షరబత్తు తెచ్చి ఇచ్చింది. అది చూడగానే సంయుక్త హమ్మయ్య అన్నట్లు అత్తగారి వైపు చూసింది. ఆయన కబుర్లు అయిన తర్వాత, నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా అన్నాడు. ఏమిటంకుల్ అంది సంయుక్త. ఆయన బ్యాగ్ తెరిచి 100 రూపాయల కట్టలు తీసి సంయుక్తకి ఇస్తూ, నాన్న ఉన్నప్పుడు నాకు 50,000 రూపాయలు మా అల్లుడి వ్యాపారంలో పెట్టుబడికి చేతి అప్పుగా ఇచ్చారు. అది నీ పుట్టినరోజు డబ్బు జమ చేసింది అని చెప్పారు. కాగితం రాసిస్తానంటే వద్దన్నారు. ఇదిగో ఆ కాగితం నా దగ్గరే పెట్టుకున్నాను. అది ఇద్దామని అనుకుంటుండగానే ఏవేవో ఖర్చులు వచ్చాయి. నేను ఇక్కడ లేను కదా, ఉద్యోగరీత్యా జంషెడ్పూర్లో ఉన్నాను. మొన్న మా అల్లుడు విదేశాల్లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడంతో వ్యాపారం అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళు తీసేసుకున్నాం. ఇదిగో నీ వాటా 2,48,250 రూపాయలు వచ్చింది అన్నాడు. సంయుక్త కాగితం చూసింది. సంయుక్తకి ఆ డబ్బును చూడగానే మనసులో పొంగి వచ్చిన రిలీఫ్కి కళ్ళు తేలిపోతూ కళ్ళల్లో నీళ్లు తిరగసాగినాయి. ఏమిటమ్మా, ఒంట్లో బాగాలేదా అని అడిగారాయన. లేదంకుల్, బాగుంది, చాలా బాగుంది అంది సంతోషంగా. సంయుక్త వద్దు అంటున్నా ఆయన బలవంతంగా డబ్బు లెక్క పెట్టించారు. వస్తానమ్మా అని వెళ్ళిపోయారు. సంయుక్త తలుపు వేసి వచ్చింది. సంయుక్త ఆ డబ్బు కట్టలు చేతిలో పట్టుకొని అత్తయ్యా అంటూ ఆవిడ గదిలోకి వచ్చింది. ఆవిడ చెంగులాగి డబ్బు ఆ చెంగులో పెట్టేసి ఆవిడని గట్టిగా కౌగిలించుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. దుఃఖం ఆపుకోలేనట్టు వరదలా వచ్చేసింది. ఊరుకోవే అమ్మా, ఊరుకో, నేనంతా విన్నాను. చూసావా, మనుషులంతా చెడ్డవాళ్ళు కాదమ్మా, మంచివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ చేతుల్లో డబ్బు లేక కటకటలాడుతూ ఈ పసిపిల్లల నోళ్లు ఎలా తడపాలా అని దిగులు పడుతున్న మనకి ధనదేవత ఎలా ప్రత్యక్షమైందో చూడు. అంతా ఆ 7 కొండలవాడి దయ. ఆ దేవుడి చల్లటి చూపులు వస్తే కష్టాలు ఇలాగే పోతాయి. ఇలారా కూర్చో,
నువ్వేమిటి ఇలా ఏడవగా ఎప్పుడూ చూడలేదు నేను అంటూ సముదాయించింది. ఆ ఏడుపులో సంయుక్తకి గొప్ప రిలీఫ్ వచ్చేస్తోంది. ఇంతలో వసంత్ వచ్చాడు. తల్లి మెడ కౌగిలించుకొని ఏడుస్తున్న సంయుక్తం చూసి కంగారు పడిపోయాడు. ఏమైంది ఏమైంది సంజు, ఏమైందమ్మా అంటూ గబగబా దగ్గరికి వచ్చాడు. ఏం లేదురా, ఇది చూడు అంటూ కొంగులో మూటగా కట్టుకున్న డబ్బు కట్టలు చూపించాడు. ఏమిటి ఈ డబ్బు, ఎక్కడిది అయోమయంగా చూశాడు వసంత్. అలా కూర్చోరా చెబుతా, సంజుని సోఫాలో కూర్చోబెట్టు అంది విమలమ్మ. ఆవిడ కోడలికి తేజాని అప్పగించింది. సంయుక్త క్లుప్తంగా జరిగింది వసంత్కి చెప్పింది. నిజంగానా నిజంగానా సంజు? వసంత్ ఆనందం పట్టలేనట్లు సంయుక్తని దగ్గరికి తీసుకున్నాడు. డాడీ, సంయుక్త తండ్రిని తలుచుకొని ఏడ్చేసింది. అతని కళ్ళల్లో కూడా లీలగా తడి కనిపిస్తోంది. విమలమ్మ డబ్బు తీసుకువెళ్ళి బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చింది. పోలీసులు భాస్కర్ని కూడా అరెస్ట్ చేశారని, తనని మళ్లీ పిలిచి భాస్కర్ గురించి అడిగారని చెప్పాడు వసంత్. ఇద్దరూ ఆ మాటల్లో పడిపోయారు. విమలమ్మ వేడివేడి కాఫీ కలిపి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. హఠాత్తుగా మన ఇంట్లో పాలెక్కడి నుంచి వచ్చాయి అన్నాడు వసంత్. పిల్లల కోసం 40 రూపాయలు దాచాన్రా, దాంతో కాఫీ కోసం పాలు కొనుక్కొచ్చాను. మీరు మాటల్లో పడి నేను తలుపు తీసుకుని బయటకు వెళ్ళడం తిరిగి రావడం చూడలేదు అంది ఆవిడ. వసంత్ కాఫీ తాగి సోఫాలో జారగిలబడి 2 అరచేతులు తలకి ఆనించుకొని కూర్చున్నాడు. సంజు, మనం దరిద్రంలో నుంచి ఇంత హఠాత్తుగా ఇంత విజయవంతంగా ఇలా సుఖంలోకి హైజంప్ చేస్తామని అనుకోలేదు కదూ అన్నాడు. అవునవును, మన అదృష్టం అంది సంయుక్త. మనకంటే ముందు మన పిల్లలదమ్మా, వాళ్ళ అదృష్టం అది, అంతా ఆ ఏడుకొండలవాడి దయా అంది విమలమ్మ. అత్తయ్య, ఈరోజు ఏకాదశి, భోజనం చెయ్యరా? లేదు, చేస్తాను. అన్నీ ఎక్కువ ఉపవాసాలు చేస్తే దేవుడే మందలిస్తాడు అంది ఆవిడ. సంయుక్త వసంత్ పక్కన నవ్వారు. విమలమ్మ కూడా హాయిగా నవ్వసాగింది. వసంత్ ఫ్రీలాన్సర్గా వివిధ పత్రికలకి వ్యాసాలు పంపుతున్నాడు. అతని రచన ప్రతిభ, పేరు గుర్తింపు తెలిసిన 1-2 పత్రికలు అతనికి అసైన్మెంట్స్ ఇవ్వసాగాయి. ఇందులో శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ అయినా సరే సంయుక్త వసంత్ని ఆ పని తీసుకుని చెయ్యమని ప్రోత్సహించింది. వసంత్ పనిలో ఉంటే ఇదంతా అతన్ని బాధించదు. అతనికి పని లేకపోతే నిస్పృహ వస్తుంది. మనకిప్పుడు చేతుల్లో డబ్బు ఉంది కదా, ఆ లోపం లేదు. అప్పుడు డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చాం, ఇప్పుడు పనికి ప్రాధాన్యం ఇద్దాం. ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా నీకు నచ్చినవి చేయాలనుకున్న ఆర్టికల్స్ చేయొచ్చు అంది సంయుక్త. వసంత్ మెల్లగా తనకి నచ్చిన ఆర్టికల్ రాయడానికి కృషి చేయసాగాడు. ఆ అసైన్మెంట్స్ చేస్తుంటే వసంత్కి ఉత్సాహం రెట్టింపోయినట్లు ఉంది. 1-2 ప్రచురణలు వచ్చేసరికి బాగా పాపులర్ అయినాయి. వేరువేరు పత్రికల వాళ్ళు వసంత్ని అతని దగ్గర ఉన్న వ్యాసం, ఫోటోలు ఇవ్వమని అర్థిస్తున్నారు. సంయుక్త వసంత్ ఊహించని విధంగా డబ్బు రాబడి కూడా పెరిగింది. సంయుక్తకి కూడా ఇది చాలా వీలుగా ఉంది. ఒకరి పని అంటే ఆ టైంతో పాటు పరుగులు తీసే ఆ పద్ధతి వేరు. ఇది సొంతం, టైం నియంత కాదు. ఒక్కరోజు ఆలస్యంగా నిద్ర లేవాలనిపిస్తే పర్వాలేదు. తేజ, దివ్యలతో ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. వసంత్ ఏ అర్ధరాత్రి వరకో పని చేసుకుంటాడో, సంయుక్తకు కూడా ఆ టైం వీలుగా ఉంటుంది. జీవితం చాలా హాయిగా, స్వతంత్రంగా, చిన్న చిన్న ఆనందాలతో మురిపెంగా, పిల్లలతో సందడిగా, పెద్ద దిక్కులా ఉన్న విమలమ్మతో నిండుగా ఉంది. ఆ రోజు వసంత్ పని మీద వెళ్ళాడు. విమలమ్మ గుడికి వెళ్ళింది. సంయుక్త పిల్లలకి అప్పుడే పాలు పట్టి నిద్రపుచ్చుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంయుక్త వెళ్ళి తీసింది. ఎదురుగా సంగీత, మనిషి పాలిపోయి రక్తహీనమైన ముఖంతో ఉంది. కళ్ళ క్రింద నల్లటి చారలున్నాయి. నిద్రలేమితో ఆ ముఖం కళావిహీనంగా వడలిపోయి ఉంది. సంయుక్త సంగీతని సాదరంగా చెయ్యి పట్టి లోపలికి తీసుకుని వచ్చింది. సంగీత కంఠ మాధుర్యం భగవంతుడి వరప్రసాదంగా దొరికింది. దానివల్ల డబ్బు బాగా సంపాదించగలుగుతోంది. ఆ వచ్చిన డబ్బు చక్రపాణి ఎటు ఖర్చు చేస్తాడో. సంగీతకి సుఖం అనేదే లేదు. చక్రపాణి ఆడంబరంగా 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసేశాడు. ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు. అత్తగారు సంగీతని ఆత్మీయంగా చూడదు. సంగీత తన సంపాదనతో ఆ ఇంటిని పోషిస్తున్నా ఆవిడ చీటికి మాటికి మీ వాళ్ళేమిచ్చారు అంటూ సాధిస్తుంది. సంయుక్త ఎన్నిసార్లు చెప్పినా అత్తగారికి సంగీత ఎదురు తిరగదు. మా వారికి కోపం వస్తుంది అంటూ భయపడుతుంది. కోపం వస్తే ఏం చేస్తాడో అంది సంయుక్త. నాతో మాట్లాడడు, ఇంటికి రాడు భయంగా అంది సంగీత. రాకపోతే
అంది సంయుక్త. నేను బతకలేను అంది సంగీత. సంయుక్త పెద్దగా ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి వాళ్ళని ఇక దేవుడు కూడా రక్షించలేడు అనుకుంది. అబార్షన్ అయిన తర్వాత సంగీత చాలా పాడైపోయింది. కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చినట్లుంది. అయినా చక్రపాణి పట్టించుకోవడం లేదు. క్రితంసారి చూసినప్పుడే సంయుక్త చక్రపాణిని బాగా కేకలేసింది. నేనేం చేయలేను అనేశాడు అతను. అతని ధోరణి చేతులు దులిపేసుకుంటున్నట్లుగా ఉంది. ఉషని పాటలు పాడటంలో పైకి తీసుకువస్తున్నాడు. అతనికి జీవితం పైలా పచ్చీసుగా ఉంది. చక్రపాణి ఇదివరకటి కంటే బాగా ఒళ్ళు చేశాడు. చాలా బాగున్నాడు. డాబు దర్పం పెరిగాయి. మనుషులతో పరిచయం పెరిగింది. మాటలు మారిపోయాయి. సంగీతని చూడగానే ఏదో గొడవ అయిందని సంయుక్తకి అర్థమైంది. సంగీత రాగానే సోఫాలో కూర్చుని ఏడవసాగింది. ఏమైంది చెప్పు అడిగింది సంయుక్త. ఆయన ఉషని పెళ్లి చేసుకున్నారు అంది సంగీత. పెళ్లి చేసుకున్నాడా? ఎలా చేసుకుంటాడు? మొదటి భార్యవి నువ్వు ఉండగా నీకు డైవోర్స్ ఇవ్వకుండా వీలే కాదు అంది సంయుక్త ఆవేశంగా. నేను అదే అన్నాను. కానీ ఉషని ఆయన భార్య అని చెప్పరు. మేనకోడలు అంటారు. ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నారు. మా పడక గది వాళ్ళ సొంతం అయిపోయింది. నేను కనీసం ఆయనకి కాఫీ కూడా ఇవ్వడానికి లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా అడిగింది సంయుక్త. నా కర్మ. కాదు, నువ్వు. అసలు ఒక మనిషి మీద ఏమిటా పిచ్చి ప్రేమ? ఈ ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక హద్దు ఉంది. అది మీరితే అంతా అస్తవ్యస్తమే. భగవంతుడు నీకు కంఠం వరంగా ఇచ్చాడు. సంపాదన ఆశీర్వాదంగా ఇచ్చాడు. అయినా నువ్వు వెన్నెముక లేని దానిలా బతుకుతున్నావు. నీ కష్టాలన్నింటికీ పాణి కాదు, నువ్వే కారణం. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. అతను లేకపోతే బతకలేనంటావు. అదేం బలహీనత? కలిసి ఉండటానికి ఇద్దరిలోనూ నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంటుందని నీకు తెలియదా? అతను చచ్చిపోతే ఏం చేసేదానివి? ఇప్పుడు వదిలేసి తన దారిన తాను పోతానంటాడు. అప్పుడేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? ఏం చెయ్యాలని? సంగీత మాట్లాడలేదు. చెప్పు, ఏం చెయ్యాలని? డాడీ గుర్తుకు వస్తున్నారు శూన్యంలోకి చూస్తూ అంది సంగీత. డాడీ స్వర్గం నుంచి దిగిరారు కదా నిన్ను ఆదుకోవటానికి అంది సంయుక్త. సంగీత ఆ మాటలు విన్నట్లు శూన్యంలోకి చూస్తోంది. నాకు డాడీ బాగా గుర్తొస్తున్నారు అంది. సంయుక్తకి సంగీతని చూస్తే భయం వేస్తోంది. ఆ కళ్ళల్లో జీవితం పట్ల విరక్తి కనిపిస్తోంది. సంగీతని సంయుక్త ఆ సాయంత్రం తనకి తెలిసిన సైకియాట్రిస్ట్ వామన్రావు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన సంగీతతో మాట్లాడారు. తర్వాత సంయుక్తని ఒంటరిగా పిలిచి, జాగ్రత్త, అసలే మీ ఫ్యామిలీలో సూసైడ్ ఉంది. ఈ అమ్మాయిలో అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తుల దగ్గర ఆ అమ్మాయి ఉండటం మంచిది. సంగీత లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన ఉండి ధైర్యం చెబుతూ ఉండాలి. వీళ్ళు మానసికంగా దుర్బరులు. ఏవేవో ఊహించుకొని భయపడతారు. వాళ్ళు సగం ఊహా ప్రపంచంలో వారి ఆలోచనలతో బతికేస్తుంటారు. నిజ జీవితంలోని కాఠిన్యాన్ని వాళ్ళు తట్టుకోలేరు, ఎదిరించలేరు, ధైర్యంగా నిలబడలేరు. చక్రపాణి లేకుండా నేను లేను అని సంగీత చెబుతోంది. ఆమె ఎంత దుర్బలమైన దయనీయమైన పరిస్థితిలో ఉందో ఆమెకి తెలియడం లేదు. సంతోషమైన సుఖమైన స్వార్జితంలా నీ కష్టార్జితంగా పొందాలి. ఎదుటి వాళ్ళు ఇచ్చేది పెద్దలిచ్చే ఆస్తి లాంటిది. మనకి వీలుగా అది ఉండదు. దాన్ని బట్టి మనం బతకాలి. సంగీతని 1-2 నెలలు జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి అని అన్నాడు. సంగీతని సంయుక్త తన ఇంటికి తీసుకువచ్చింది. 3 రోజులైనా చక్రపాణి సంగీత ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని కనుక్కోలేదు. అతనికి వసంత్ ఫోన్ చేస్తే రికార్డింగ్లో ఉన్నాను, రేపు వస్తాను అన్నాడు. మర్నాడు అతను ఉషతో బొంబాయి వెళ్ళిపోయాడు. సంగీత మాత్రం తలుపు చప్పుడైతే చాలు ఆయన వచ్చారా అని ఒకటే చూస్తోంది. సంగీతకి జ్వరం, ఒంటి మీద స్పృహ లేనట్టు పడి ఉంది. నిద్రలో వద్దు, కొట్టకండి, నన్ను కొట్టకండి, మీ కాళ్ళకి దండం పెడతాను అని ఏడుస్తోంది. చక్రపాణి రాగానే మనం మాట్లాడదాం అంది సంయుక్త. బాంబేలో నీ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడుగా. చక్రపాణి తెలుసు. అతను ఎక్కడ దిగాడో ఎవరితో ఉంటున్నాడో కనుక్కోమని చెప్పు అంది. వసంత్ ఫోన్ చేశాడు. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా రిజిస్టర్లో రాసి ఒకే గదిలో ఉంటున్నారు. మర్నాటికి ప్రసాద్ ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. సంయుక్త లాయర్ దగ్గరికి వెళ్ళింది. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా ఊళ్ళో తిరుగుతున్న విషయం, సన్మానాలు పొందుతున్న విషయం సంయుక్త రుజువులు సేకరించి సంగీత చేత డైవోర్స్కి అప్లై చేయించింది. సంగీత మొదట ఒక పట్టాన అంగీకరించలేదు. నేనా విడాకులా నా భర్తకి అంటూ లెంపలు వేసుకుంది. ఎందుకు ఇవ్వకూడదు అంటే
దేవుడు నిర్లక్ష్యం చేశాడని భక్తుడు మరో దేవుణ్ణి ఆశ్రయిస్తాడా? ఆశ్రయిస్తే అది వ్యాపారం తప్ప నిజమైన భక్తి కాదు అంది. సంగీత విశ్వాసానికి అభినందించాలో ఆ మూర్ఖత్వానికి బాధపడాలో తెలియకుండా పోయింది. సంయుక్త, భానుమతి నచ్చచెప్పి లాయర్ దగ్గరికి తీసుకెళ్లారు. లాయరు వనజాక్షి ఇలాంటి కేసుల్లో మగవాళ్లని చీల్చి చెండాడే మనిషి. సంగీతని ఆవిడ చెడామడా చివాట్లు వేసింది. సంగీత అయిష్టంగానే సంతకం పెట్టింది. ఒక పక్క సంగీత విడాకుల కేసు, మరో పక్క సౌందర్య భర్త హత్య కేసు. భానుమతి ఇప్పుడు పరువు కోసం పాకులాడటం లేదు. ఎలాగైనా తన ఇద్దరు కూతుళ్లని రక్షించుకోవాలని ఆరాటపడుతోంది. సౌందర్య పతనానికి తనే కారణం అనే ఆత్మవిమర్శ ఆవిడని నిరంతరం వేధిస్తోంది. భర్త పోయిన వెంటనే తాను ఆ విధంగా ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటూ ఆ అవహేళనలకి తల వంచుతూ విమలమ్మ ఇంట్లో ఉష్ణపక్షి ఇసుకలో తల దుర్చుకొని ఈ ప్రపంచం చూడనట్టు చేసింది. అదే తాను చేసిన పెద్ద తప్పు. తన దుఃఖాన్ని, బాధని అవతల పెట్టి ముందు ఈ ఆడపిల్లల భవిష్యత్తు చూడాల్సింది. తాను ఒక పిరికి మనిషి. తనకంటే చదువురాని వాళ్ళు, సమర్థత లేని వాళ్ళు ఆయన ఎంతమంది ఆడవాళ్ళు జీవితం ఎంత ఒడిదుడుకులకు గురి అయినా పిల్లల్ని వదల్లేదు. ఎవరో ఎందుకు, తన కళ్ళ ఎదురుగా విమలమ్మే ఉంది. ఆవిడకి చదువు రాదు, విపరీతమైన తెలివితేటలు లేవు. కొడుక్కి ఏడాది, అప్పుడు భర్త టీబీతో మరణించాడు. ఆయన అనారోగ్యానికి ఊరంతా అప్పులు చేసింది. ఇటు డబ్బు నీళ్ళలా ఖర్చయింది, అటు భర్త దక్కలేదు. అయినా సరే ఆవిడ దిగులు పడలేదు. నానా కష్టాలు పడి కొడుకుని చదివించింది. ఉద్యోగం తన భర్త భరద్వాజుని ఆశ్రయించి వేయించుకుంది. కానీ తాను సరైన దోవలో వెళ్ళలేదు. పిల్లలకి తండ్రి పోతే తానే తల్లి తండ్రి కూడా అయ్యి పెంచాలి. సౌందర్యని చూస్తుంటే ఆవిడ కడుపు చెరువు అయిపోతోంది. ఎక్కడో ఇంత పరువు ప్రతిష్టలు గల కుటుంబంలో తనకి ఈడైన వాడిని పెళ్లాడి పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన మేలుజాతి రత్నం ఇలా మట్టిలో పడిపోయింది. సౌందర్య వయసు ఎంత చిన్నది, కానీ ఆ వయసుకి ఎంత పెద్ద అనుభవాలు. పిల్లలు తప్పు చేస్తారు, అది వారి వయసుకి సహజం. మనం ఒక్కోసారి వారిని వారించలేక అశక్తులం అవ్వచ్చు. వారి కదం తొక్కే వయసు ముందు మన ముదిమి అశక్తతతో పరాజయం పొందవచ్చు. కానీ వారికి తోడుగా ఉండాలి. అది తల్లిదండ్రుల కర్తవ్యం అని భావిస్తే పిల్లల మనోవ్యధని కాస్తైనా తప్పించవచ్చు. భానుమతి సౌందర్యని బుజ్జగిస్తోంది. అసలే ఈ కుటుంబంలో ఆత్మహత్య అనేది ఉంది. హత్య కేసు తరచి చూసిన కొద్దీ సహదేవ్ వర్మని హత్య చేసేందుకు సౌందర్య భాస్కర్ని ప్రోత్సహిస్తున్నట్టే ఆధారాలు ఉన్నాయి. ఆయన కూతుళ్ళు వచ్చారు. వాళ్ళకి సౌందర్య అంటే పరమ ద్వేషం. ఆస్తి కోసం సౌందర్య ఈ పని చేసిందని వాళ్ళు కక్షతో ఉన్నారు. సౌందర్యని వదిలేది లేదని ఈ రెండో పెళ్లి చేసుకుని తాను ఎంత తప్పు చేశానో అని సహదేవ్ వర్మ పశ్చాత్తాపంతో రాసిన ఉత్తరాలు కోర్టులో బయటపెట్టారు. సంయుక్త వాళ్ళని కూడా వాళ్ళు కోర్టుకు లాగారు. దివ్యని కావాలనే తండ్రికి ఎరవేసి దివ్య పెంపకం బాధ్యత తీసుకున్నారని ఆరోపించారు. దివ్య వెళ్ళిన తర్వాత సంయుక్తకి, వసంత్కి ఉద్యోగం లేకపోయినా వాళ్ళు ఖర్చు పెడుతున్న తీరు, ఇంట్లోకి వచ్చిన కొత్త సామాను, ఫ్లాటు, అప్పు తీసుకున్న వైనం, ఆ డబ్బు ఎక్కడిది అని నిలదీశారు. సంయుక్త, వసంత్ కోర్టులో ఆ డబ్బు ఎక్కడిదో రుజువు చేసి చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఇది కట్టుకథ, పుట్టించిన విషయం అంటారు. సంయుక్తకి చాలా బాధగా ఉంది. భానుమతి, సౌందర్య కూడా సంయుక్త దగ్గరికే వచ్చేశారు. భానుమతి ఎవరెవరినో సాయం చేయమని అర్థించడానికి అందరి గుమ్మాలు ఎక్కి దిగుతోంది. ఒక్కరూ సహకరించలేదు. అందరూ తలుపులు మూసుకొని తెరవనట్టే ప్రవర్తించారు. మీరు 10 రూపాయలు అడగండి, ఇస్తాను. అంతకంటే మమ్మల్ని అడగవద్దు. ఇది హత్య కేసు. సాక్ష్యాలు, కోర్టులు, బాబోయ్, పిల్లలు గల వాళ్ళం, మా వల్ల కాదు అని చాలామంది నిర్మోహమాటంగా చెప్పేశారు. కొంతమంది అసలు మాట్లాడకుండా ముఖాలు చాటువేశారు. నేను మీకు అన్ని సాయాలు చేశాను. నా భర్త కష్టార్జితం అని కూడా లెక్క చేయకుండా మీకోసం డబ్బు అలా నీళ్ళలా ఖర్చు చేశాను. మీరెవ్వరూ నన్ను ఆదుకోరా? మనిషికి మనిషి కష్టాలలో తోడు ఉండనవసరం లేదా? ఇవేనా మీ చదువులు, డాబులు, దర్జాలు అంటూ విరుచుకుపడింది భానుమతి. ఆవిడకి కోపం వస్తే అలానే ఒళ్ళు పై తెలియకుండా అరుస్తుంది. భర్త దాసోహం అన్నట్లు అందరూ ఆవిడ కనుసన్నలలో ఉండాలని అనుకుంటుంది. ఆ మాటలు మనం పట్టించుకోవద్దు అంటూ ఫోన్లో సంభాషణ కొనసాగింది. న్యాయమూర్తి తీర్పు చెప్పే రోజు వచ్చింది. భాస్కర్కి, సౌందర్యకి ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సహదేవ్ వర్మని హత్య చేయడంలో సౌందర్య భాస్కర్కి సహకరించి ప్రోత్సహించిందని నిర్ణయించారు. నో 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 సౌందర్య పెడబొబ్బలుగా అరిచింది. కోర్టులో నుంచి పరిగెత్తి పారిపోబోయింది.
రక్షక భటులు పట్టుకున్నారు. సౌందర్యని వాళ్ళు బలవంతంగా తీసుకుపోయారు. మమ్మీ మమ్మీ చేతులు చాపి సౌందర్య గుండెలు బద్దలయ్యేటట్లు ఏడుస్తోంది. భానుమతి స్పృహ తప్పి పడిపోయింది. సంయుక్త వసంతులకు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. భానుమతిని సంయుక్త ఇంటికి తీసుకువచ్చింది. సంజు, ఇదంతా నా తప్పే, నాదే తప్పమ్మా. నేను మిమ్మల్ని గారాబంగా పెంచాను. మీరెక్కడి నుంచో దిగి వచ్చినట్లు, ప్రత్యేక మనుషులు అన్నట్లు, మిగతా వాళ్ళంతా పురుగులు అన్నట్లు తృణీకరింపజేసేట్టు శ్రద్ధ తీసుకున్నాను. మీ నాన్న సంపాదనని, ఆయన కష్టార్జితాన్ని మీ భవిష్యత్తులకి రూపాయి కూడబెట్టాల్సింది పోయి నాకేదో పరువు ప్రతిష్ట అంటూ వెర్రి వ్యామోహంలో పడి ఎండమావుల వెంట పరిగెత్తాను. దీనికంతటికీ కారణం నేనే. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి నేర్పాలి. అదే నేను చేయలేకపోయాను. డబ్బు ఒక్కటే మనిషికి సుఖం ఇస్తుంది, అది లేని బ్రతుకులు నీచమని నేను నమ్మాను. అదే మీ పాలిట శాపం అయిపోయింది అంటూ ఏడవసాగింది. ఎందుకు మమ్మీ అలా బాధపడతావు? తల్లిదండ్రులు తెలుసో తెలియకో అమాయకంగా నేర్పితే మా బుద్ధి ఏమవుతుంది? ఈ లోకం గమనించడానికి మాకు స్వతహాగా తెలివి ఉండాలి. డబ్బుకి కకృతిపడే బలహీనత ఉంటే మనిషికి పతనం తప్పదు అంటూ సంయుక్త ఆవిడని అనునయించింది. ఆ రాత్రి భానుమతికి స్ట్రోక్ వచ్చింది. మర్నాటి సాయంత్రానికి ప్రాణం పోయింది. వసంత్ ఆవిడకి దహన కార్యక్రమం తానే చేశాడు. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఆవిడని చూడటంలో, మాట్లాడటంలో తెలియని నిండుతనం తన మనసులో ఉండేది. సంయుక్త ఏడుస్తుంటే వసంత్ దగ్గరికి తీసుకున్నాడు. సంయుక్త గదిలోకి వచ్చింది. సంగీత మంచం మీద మోకాళ్ల మధ్య తల దించుకుని కూర్చొని ఉంది. సంగీత సంయుక్త దగ్గరికి వచ్చింది. సంగీత పలకలేదు. పక్కటెముకలు కదులుతున్నాయి. సంగీత ఏడుస్తోందని సంయుక్తకి అర్థమైంది. మంచం మీద కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆత్మీయంగా పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆ చెయ్యి మీద తన చెంపని ఆనించుకుంది. సంగీత ఆమె చేతిని తిరస్కారంగా తీసివేయలేదు. ఆ చెయ్యి పట్టుకున్నదల్లా ఒక్కసారి బావురుమంది. జీవితంలో ఎగుడు దిగుళ్ళు ప్రతి మనిషికి వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోవాలి అంది సంయుక్త. సంగీత తలెత్తింది. ముఖం, కళ్ళు కన్నీటి వరదలో మునిగిపోతున్నట్లున్నాయి. ధైర్యమా? నాకా? ఏడుపు గొంతుతో అంది. నువ్వే. సంయుక్త కంఠం దృఢంగా పలికింది. మరుక్షణం సంగీత సంయుక్త ఒడిలో వాలిపోయింది. నాకా? నాకు ధైర్యం లేదు. చక్రిని క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. మగవాళ్ళని పట్టుకుని ఈ వేళ్లాడే బలహీనతే ఆడపిల్ల కష్టానికి అంకురం. సంయుక్త కోపంగా అంది. నువ్వేమైనా అను, భగవంతుడు నాకసలు ఈ పాడే కంఠం ఎందుకు ఇచ్చాడా అని బాధపడుతున్నాను. నోర్మయ్. నిజం సంయుక్త, నేను మామూలు మనిషిని. నాకు భర్త, సంసారం కావాలి. అంతకంటే స్వర్గం నాకింకేం ఉండదు. ఆ భర్త నిన్ను తన్ని తగిలేస్తుంటే, నీ కళ్ళెదుటే ఇంకో అమ్మాయితో తిరుగుతుంటే నా కర్మ అనుకుంటాను. భగవంతుడు రాసిన దురదృష్టాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. చక్రిని చూడందే, అతనితో మాట్లాడందే నేను ఉండలేను అనిపిస్తోంది. సరే వెళ్ళు, నిన్నెవరూ ఇక్కడ పగ్గాలు వేసి బిగించలేదే. సంయుక్త కోపంగా మంచం మీద నుండి లేవబోయింది. సంగీత బలవంతంగా ఆపేసింది. సంజు, నా మీద కోపం తెచ్చుకోకు ప్లీజ్. నాకేం కోపం లేదు. నీ బుర్రలో కాస్త తెలివి నింపాలని ప్రయత్నం చేశాను. నీవో తెలివి తక్కువదానివే అని రుజువు చేశావు. సంజు ప్లీజ్. చక్రి నిన్ను ఎందుకు వదిలేశాడో నాకిప్పుడు అర్థమవుతోంది. నీలాంటి వాళ్ళు మనుషుల మెడలు పట్టుకొని వేలాడతారు, వారికి గుదిబండలవుతారు. పెళ్లి చేసుకున్న వాడితో కలిసి నడవాలి అనుకోవాలి, కానీ కాళ్ళు లేని వాళ్ళలా వాళ్ళ మీద భారం పడేద్దామని అనుకోకూడదు. చక్రికి నువ్వు ఎందుకు లోకు అయ్యావో తెలుస్తోంది. అతనికి ఒక పెంపుడు కుక్కలా బ్రతకాలని నీ మనసు కోరుకుంటోంది. అతను ఎలా తిరిగినా ఏం చేసినా పర్వాలేదు. నువ్వు సర్దుకుంటానని అంటున్నావు. అదే నీకు ఇష్టమైతే నువ్వు తక్షణం అతని దగ్గరికి వెళ్ళు. నిన్నెవరూ వద్దని అనడం లేదు. వెన్నుముక లేని వాళ్ళని ఎవరూ నిలబెట్టలేరు. సంయుక్త అసహనంగా వెళ్ళిపోయింది. నీకర్థం కాదు సంజు. నా మనసు, శరీరం చక్రి కోసం తప్పిస్తున్నాయి. అతనితో ఉండటం తప్ప నాకింకే సంతోషం ఈ ప్రపంచంలో లేదు. సంగీత ఏడవసాగింది. చక్రి కేకలేస్తేనే ఒక్కోసారి ఎంత ప్రేమగా చూస్తాడు. పువ్వులు తెచ్చి జడలో పెడతాడు, స్వీట్లు తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టి తినిపిస్తాడు. ఆ పాపిష్టి ఉష అతన్ని వలలో వేసుకుంది. ఏ మందో మాకో పెట్టింది. అందుకే చక్రికి తనంటే అస్సలు పడనట్టు అయ్యాడు.
ఆ ఉష చేయించిన చేతబడి మూలంగానే చక్రి తనని గురించి అస్సలు పట్టించుకోలేదు. అతనికి వచ్చిన వ్యాధి పేరు ఉష. ఆ ఉషని వదిలేస్తే అతని రోగం నయం అవుతుంది. వ్యాధిలో ఉన్నవాళ్ళు ఏవేవో పిచ్చి పనులు చేస్తారు. వ్యాధి వచ్చినంత మాత్రాన భర్తని ఏ భార్య అయినా వదిలేసుకుంటుందా? ఉషని వదిలించే ఉపాయం చెప్పమని అంటే మొన్న రాత్రి సంయుక్త అంతెత్తున మండిపడింది. మతిమాలిన మాటలు మాట్లాడకు. నీ భర్తకి నీ మీద ప్రేమ పోయిందని చెప్పుకోలేక ఆ ఉష మీద పడి ఏడుస్తున్నావు. ఆ ఉష ఏం చేసింది? చక్రికి బుద్ధి ఉండాలి గాని. చక్రికి బుద్ధి లేదు సంజు, ఒప్పుకుంటాను. కానీ ఆ ఉషకైనా బుద్ధి ఉండాలి కదా. చక్రి పెళ్ళైనవాడు కదా. చక్రి జోలికి రావచ్చునా? సంగీత కళ్ళనీళ్లతో అడుగుతుంటే సంయుక్త ఆర్టికల్ రాస్తున్నదల్లా మతిపోయినట్టు తల పట్టుకు కూర్చుంది. సంజు, నువ్వు వెళ్ళి ఆ ఉషని చక్రి జోలికి రావద్దని బెదిరిస్తావా? నువ్వు ఈ గదిలో నుంచి వెళ్తావా? నాకు పిచ్చెక్కుతోంది. సంయుక్త చేతులు జోడించింది. తల వంచుకొని ఆర్టికల్ కరెక్ట్ చేస్తున్న వసంత్ అంతవరకు అక్కా చెల్లెళ్ల వివాదం పట్టించుకోనట్టు ఊరకుండిపోయాడు. సంయుక్త ఆవేశం చూసి మోచేతి మీద మెల్లగా తట్టాడు. సంగీత, నువ్వు కొంచెం వెళ్ళమ్మా. మేము ఈ ఆర్టికల్ పూర్తి చేయాలి. మా పని అయిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం చేద్దాం. సంగీతతో అనునయంగా అన్నాడు. సంగీత అతనికి నమస్కరించింది. ఆనందంగా తల ఊపింది. ఆమె కళ్ళల్లోకి సంతోషం, నమ్మకం, ధైర్యం వచ్చేసినాయి. బుద్ధిమంతురాలిలా తల ఊపింది. అలాగే వాసు, వస్తా సంజు, మీ పని చూసుకోండి అని తలుపులు దగ్గరికి చేరవేసి వెళ్ళిపోయింది. ఎందుకలా సంగీతని మభ్యపెట్టావు? సంయుక్త వసంత్ని నిలదీసింది. కోపంతో ఆమె చెక్కిళ్ళు కందినాయి. అందరి దగ్గర ఒకే భాష పనికిరాదు. నువ్వు చెప్పేది ఎదుటివారికి అర్థం అవ్వాలి కదా. సంగీత మన లోకంలో లేదు. చక్రపాణి కోసం తప్పిస్తోంది. అతను లేందే ఆమెకి జీవితం అనవసరం అనిపిస్తోంది. అదో పిచ్చి. ఏ మనిషి అన్నా ఇష్టం ఎక్కువ అయితే అది పిచ్చి క్రిందికే వస్తుంది. తనేగా మనకి చక్రపాణి సరిగా చూడటం లేదని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి ఈ సమస్య పరిష్కరించమని ప్రాణం తీసింది. అవును, మనని ఆశ్రయించింది. చక్రపాణిని పట్టుకున్న ఉషని వదిలించమని గాని చక్రపాణితో సంబంధం తెంచమని కాదు. వీళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. సంయుక్త తల పట్టుకుంది. తన జీవితం, తన టాలెంట్, తన స్వాతంత్ర్యం ఏమీ నమ్ముకోదు. తనని గంగలో తోసి ఆ చక్రపాణి సర్వస్వం అంటోంది. ఏ మనిషి పట్లైనా ఇష్టం వస్తే అంతే. అలాగా? సంయుక్త రాస్తున్న పెన్ పెదవికి ఆనించుకొని నిశితంగా వసంత్ని చూసింది. అయితే నా పట్ల నీకు ఇష్టం లేదన్నమాట. అదేమిటి? నువ్వు అసలెప్పుడూ ఇష్టాయిష్టాల గురించిన చర్చలే ఎత్తవు. ఎందుకని? నిన్ను కట్టి పడేసుకోవాలని నాకు లేదు, సీరియస్గా అన్నాడు వసంత్. నువ్వు కూడా ఆ ఉషలాగా ఏ నిషానో ఇష్టపడితే? నీతో చెప్పేస్తాను. నేను ఒప్పుకోకపోతే? అసలు నిన్ను నా పక్కన చూసిన తర్వాత నన్నెవరు ఒప్పుకుంటారట? ఆ ప్రమాదం నీతో నాకే ఉంది అనుకుంటా. అతను అన్న తీరుకి సంయుక్త నవ్వింది. కుర్చీలో నుంచి లేచి అతని కుర్చీ చెయ్యి మీద కూర్చొని అతని భుజం మీద చెయ్యి వేసింది. వాసు, అలాంటి పరిస్థితులు మనకి వస్తే మనం ఏం చేయాలి అంది. ఒకరి చెంప ఒకరు వాయించాలి. సంయుక్త అతని భుజం మీద తల ఆనించుకుంది. నాకెప్పుడూ ఈ ప్రేమలు గీమలు ఈ ఆలోచనలు రావు. ఎందుకని? ప్రేమ ఊహించేవారే దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ప్రేమలో ఉన్నవారు దాని గురించి అస్సలు మాట్లాడరు. వాసు, అదేం నాకు తెలియదు. జీవితం నాకు చాలా బాగుంది. హాయిగా, స్వతంత్రంగా, నేను కోరుకున్నట్టు ఉంది. నువ్వు కోరుకునేవి నీకు దొరికినాయి. ఆ అదృష్టం చాలామందికి ఉండదు సంజు. ఉన్నా ఈ విలువ వాళ్ళకి తెలియదు. సంయుక్త తల నిమురుతూ అన్నాడు. విమలమ్మ వంట ఇంట్లో పని చేస్తోంది. సంగీత మెల్లగా వచ్చి వంట ఇంటి గుమ్మంలో నిలబడింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమిటి అమ్మా, ఏం కావాలి? కాఫీ తాగుతావా? ఇవ్వనా? విమలమ్మ సంగీత పాదాల అలికిడికి తిరిగి చూసి అడిగింది. వద్దత్తయ్యా. రా, కూర్చో అలా. సంగీత వచ్చి కుర్చీ పీట మీద కూర్చుంది. ఆవిడ పనిలో మునిగిపోయింది. 12 గంటలకి కుర్రవాడు వస్తాడు. వాడికి సంయుక్తకి క్యారేజ్ పంపాలి. ఆలస్యంగా లేచాను. ఈరోజు పనే కాలేదు అనుకుంటోంది. అత్తయ్యా, సంగీత పిలిచింది. చెప్పమ్మా, ఏమిటి? రోజు ఈ పని చేస్తావు, నీకు విసుగురాదా అత్తయ్యా? సందేహంగా అడిగింది సంగీత. ఉదయం లేచినప్పటి నుంచి ఆవిడ పడుకోబోయే వరకు ఒకటే పని చేస్తూ ఉంటుంది.
అదే కాఫీ కలపటం, అదే నీళ్లు పట్టడం, అదే వంట చేయడం, మళ్ళా సాయంత్రానికి కూరలు తరగటం, మధ్యలో ఎవరైనా వస్తే కాఫీ, టిఫిన్లు. ఆ గోడ గడియారానికి ఆవిడకి తీరికయే లేదు. అసలు మనుషులు అంత విసుగు అనేది లేకుండా పనులు ఎలా చేస్తారు? సంగీతకి ఆశ్చర్యం అనిపిస్తుంది. తండ్రి బ్రతికి ఉన్నంత వరకు తమ ఇంట్లో ఈ పనులకి నౌకర్లు ఉండేవారు. వారిని చూసినా సంగీతకి ఆశ్చర్యంగానే ఉండేది. విసుగుపడితే ఎలాగే అమ్మా? ఇంటికి పెద్ద, అందులో ఆడదానికి సంసారం పట్ల విసుగు ఉంటే ఎలా? రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ మహానుభావుడికి విసుగు వస్తే మనందరి గతి ఏమిటి? మనము అంతే. నేనేమన్నా ఎవరినైనా ఉద్ధరిస్తున్నానా? నా పిల్లలకి నేను వండి పెట్టుకుంటున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆ పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అందరూ వాళ్ళు కూడా రోజూ చేసిన పనే చేస్తారు, కానీ కొత్తది పుట్టుకురాదు కదా. పని చేయటం మన ధర్మం అనుకోవాలి. మనం ఒక్కళ్ళమే చేస్తున్నావా? మనకి నీళ్లు ఇచ్చే ఈ పంపుల వాళ్ళు, ఈ కరెంటు వాళ్ళు, వీళ్ళంతా విసుగంటే మనం ఏమైపోతాం? కూరలవాడు విసుగు అని రాకపోతే మన పనేమిటి? ఆవిడ బియ్యం కడుగుతూ నీళ్లు పట్టుకుంటూ తన ధోరణిలో చెప్పుకుపోతోంది. సంగీత సంభ్రమాశ్చర్యాలతో వింటోంది. అత్తయ్య చెప్పింది నిజమే. తన మట్టి బుర్రకి ఈ ఆలోచనే తెలియలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.